హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటైనరైజేషన్. ఈ కంటైనరైజేషన్లో మనము ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తామనేది ఎజెండాతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఈ కంటైనరైజేషన్ టాపిక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. కంటైనరైజేషన్ కోసం తెలుసుకున్న తర్వాత అప్పుడు డాకర్స్ కోసం తెలుసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి కంటైనరైజేషన్. ఇందులో మనము ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తామంటే అసలు కంటైనర్స్ అంటే ఏంటి, కంటైనరైజేషన్ అంటే ఏంటి, ఈ కంటైనరైజేషన్లో ఉన్న కీ కాన్సెప్ట్స్, అండ్ నెక్స్ట్ కంటైనర్స్ యూస్ చేయడం బట్టి ఉన్న బెనిఫిట్స్, అండ్ కంటైనరైజేషన్ అనేది డెవాప్స్ వర్క్ ఫ్లోలో ఎలా యూజ్ అవుతుంది, అండ్ దీని టూల్స్ అండ్ టెక్నాలజీస్, అండ్ కంటైనరైజేషన్ యొక్క యూస్ కేసెస్, ఈ అన్ని టాపిక్స్ని మనము కంటైనరైజేషన్ టాపిక్లో తెలుసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకర్ రిలేటెడ్గా మనం ఏ కాన్సెప్ట్స్ని తెలుసుకుంటామంటే ఫస్ట్ వచ్చేసి అసలు డాకర్ అంటే ఏంటి, డాకర్ యొక్క ఇన్స్టాలేషన్, డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ కీ కాన్సెప్ట్స్, డాకర్లో ఉన్న కీ కాన్సెప్ట్స్, అండ్ డాకర్ అనేది డెవాప్స్ పైప్లైన్లో ఎలా వర్క్ అవుతుంది, డాకర్ యొక్క వర్క్ ఫ్లో అనేది డెవాప్స్లో ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ డాకర్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్, అండ్ డాకర్ యూస్ చేయడం బట్టి డెవాప్స్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము, అండ్ నెక్స్ట్ డాకర్ యొక్క ఎకోసిస్టమ్, అండ్ నెక్స్ట్ డాకర్ యొక్క యూస్ కేసెస్, ఈ అన్ని టాపిక్స్ని డాకర్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కంటైనరైజేషన్లో ఫస్ట్ టాపిక్ అసలు కంటైనర్ అంటే ఏంటి. నార్మల్గా సింపుల్గా చెప్పాలంటే కంటైనర్ అనేది ఏంటి, అందులో మనము ఏదో ఒకటి స్టోర్ చేస్తాము, అంతే కదా. సో కంటైనర్స్లో ఏదో ఒకటి స్టోర్ చేస్తాం. నార్మల్గా రియల్ వరల్డ్లో అయితే కంటైనర్స్లో ఏదో ఒకటి స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు డెవాప్స్కి వచ్చినప్పటికి కంటైనర్లో ఏం స్టోర్ చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన కోడ్ అండ్ దాని డిపెండెన్సీస్, అలాగే లైబ్రరీస్ అండ్ సిస్టమ్ యొక్క టూల్స్, రన్ టైంకి కావాల్సినవన్నీ కూడా ఒక కంటైనర్లో స్టోర్ అవుతుందన్నమాట. ఇవన్నీ కలిపి ఒకే కంటైనర్లో స్టోర్ అవుతుంది. సో దీన్ని మనం కంటైనర్ అంటున్నాం. సో కంటైనర్లో ఏముంటున్నాయి, కోడ్, డిపెండెన్సీస్, లైబ్రరీస్, సిస్టమ్ టూల్స్ అన్నీ కలిపి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి 3 కంటైనర్స్ ఉన్నాయి ఇక్కడ. సో కంటైనర్ 1కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు, కంటైనర్ 2కి ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు. సో ఈ కంటైనర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉండవు అనమాట. సో దేని కంటైనర్ దాందే, దేని డేటా దాందే, ఒకదానికొకటి ఏ విధంగా కూడా లింక్ అయి ఉండవు, ఒకదాని మీద ఒకటి డిపెండ్ కూడా అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంటైనర్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుంది అనుకుందాం, సెకండ్ కంటైనర్ వచ్చేసి లైనక్స్ అనుకుందాం, అండ్ థర్డ్ కంటైనర్ యునిక్స్. ఇలా డిఫరెంట్గా ఒకదానితో ఒకటి ఎలాంటి లింక్ అనేది ఉండదన్నమాట, దేని డేటా దాందే. సో ఇప్పుడు కంటైనర్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ కంటైనరైజేషన్ కోసం తెలుసుకుందాం. ఈ కంటైనరైజేషన్ అనేది ఏంటంటే నార్మల్గా ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో ఒక కంటైనర్లో మనకి కోడ్, లైబ్రరీస్, డిపెండెన్సీస్, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అన్నీ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇవి ఒకటే కాకుండా ఒకటి కన్నా ఎక్కువ ప్లాట్ఫామ్స్ మీద రన్ అవుతూ ఉంటాయి కదా. డెవాప్స్ అదే మనకి విండోస్లోని యునిక్స్, లైనక్స్, మ్యాక్, వీటన్నిటిలో సింపుల్గా ఎలా రన్ అవుతుంది అంటే వాటిలో ఉన్న ఆ కంటైనర్స్ బట్టి ఇది సింపుల్గా రన్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ కంటైనర్స్ పెరిగిన కొద్దీ కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో ఎన్ని కంటైనర్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. ఇలా హ్యాండిల్ చేయడాన్ని, ఎన్ని నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అయినా హ్యాండిల్ చేయడాన్ని మనము కంటైనరైజేషన్ అని అనొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంటైనరైజేషన్లో ఉన్న కీ కాన్సెప్ట్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ కంటైనర్స్. ఈ కంటైనర్స్ అనేవి లైట్ వెయిట్గా ఉంటాయి. అండ్ ఇందులో మనకి ఇది ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది రన్ అవ్వడానికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ అంతా కూడా ఈ కంటైనర్స్లో ఉంటుంది. కోడ్, రన్ టైంలోని అంటే కోడ్, సిస్టమ్ టూల్స్, లైబ్రరీస్, డిపెండెన్సీస్, సెట్టింగ్స్ అన్నీ కూడా కంటైనర్లో ఉంటుందన్నమాట. ఇది కంటైనర్స్ అంటే. అండ్ నెక్స్ట్ డాకర్ అనేది ఈ కంటైనరైజేషన్కి మోస్ట్ పాపులర్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ డాకర్ అనేది కంటైనరైజేషన్కి మోస్ట్లీ మనము డాకర్ని యూస్ చేస్తాం. సో డాకర్ ఏం చేస్తుందంటే
ఈ కంటైనర్స్ని క్రియేట్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక డాకర్ ఫైల్ ఉంటుంది. ఆ డాకర్ ఫైల్ అనేది అందులో మనకి స్టెప్స్ అనేవి మనం రాస్తాము. సో దాన్ని రన్ చేసినప్పుడు మనకు ఒక డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికోసం మనం డాకర్స్ చెప్పుకున్నప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యూబర్నెటీస్. క్యూబర్నెటీస్ అనేది ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఇది ఇంకా మనకి డిప్లాయ్మెంట్, స్కేలింగ్, అప్లికేషన్ కంటైనర్స్ మీద జరిగే ఆపరేషన్స్ అన్నిటినీ కూడా ఆటోమేటిక్గా చేస్తుందన్నమాట. ఇదేం చేస్తుందంటే కంటైనర్స్ అన్నిటినీ ఒక గ్రూప్లా క్రియేట్ చేస్తుంది. సో ఇలా క్రియేట్ చేయడం బట్టి ఏంటంటే అప్లికేషన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇవి కీ కాన్సెప్ట్స్ కంటైనరైజేషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటైనర్స్ యొక్క బెనిఫిట్స్. ఫస్ట్ వన్, కన్సిస్టెన్సీ అక్రాస్ ఎన్వైర్న్మెంట్స్. కంటైనర్స్ అనేవి ఏ ఎన్వైర్న్మెంట్లో అయినా, అంటే లైక్ డెవలపర్స్ నాన్ ప్రాడ్లో అయినా, ప్రొడక్షన్లో అయినా, టెస్టింగ్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా ఒకేలా వర్క్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, స్కేలబిలిటీ. ఇప్పుడు ఒకసారి ఒకవేళ లోడ్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, సో మనము హారిజాంటల్గా కంటైనర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది స్కేలబిలిటీ, సెకండ్ బెనిఫిట్. థర్డ్ వన్, ఐసోలేషన్. ప్రతి కంటైనర్ కూడా ఐసోలేషన్ మీద ఆపరేట్ అయి ఉంటుంది. అంటే ఒక కంటైనర్ అనేది పాడైనా మిగతా కంటైనర్స్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉండవు కాబట్టి. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే ఎఫిషియన్సీ. కంటైనర్స్ అనేవి లైట్ వెయిట్ కాబట్టి వర్చువల్ మిషన్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ని అవి షేర్ చేసుకుంటాయి. సో ఎక్కువ రిసోర్సెస్ని కన్జంప్షన్ చేసుకోకుండా మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో ఇది ఎఫిషియెంట్ అనమాట. నెక్స్ట్ పోర్టబిలిటీ. నార్మల్గా ఎలాంటి ఎన్వైర్న్మెంట్నైనా ఇది కంటైనర్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ మీకు అర్థం అవ్వాలనుకుంటే, ఇప్పుడు ఒక డెవలపర్ ఏం చేస్తాడు అంటే ఆ కోడ్ రాసేటప్పుడు ల్యాప్టాప్లోనే రాస్తాడు. సో అది ఎలా వర్క్ అవుతుంది అంటే సర్వర్లో వర్క్ అవుతుంది. అంటే ఇది డివైస్ ఏదనేది కాదు. సో పోర్టబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ CI/CD, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. కంటైనర్స్ అనేవి CI/CD పైప్లైన్స్తో ఇంటిగ్రేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఆటోమేటెడ్ టెస్టింగ్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అయిందనమాట. ఓకే, ఇవి కంటైనర్స్ యొక్క బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటైనర్స్ యొక్క వర్క్ ఫ్లో. డెవాప్స్లో దాని వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డెవలప్మెంట్. ఈ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే డెవలపర్స్ ఏం చేస్తారంటే ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి కంటైనర్ యొక్క కంటైనర్ ఇమేజెస్ని క్రియేట్ చేస్తారు. సో ఇది ఏం చేస్తుందంటే ఈ కంటైనర్ ఇమేజ్లో మనకి డిపెండెన్సీస్, కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి టెస్టింగ్. సో టెస్టింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇవి ఐసోలేటెడ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కంటైనర్ ఇమేజెస్ అనేవి ఐసోలేటెడ్ ఎన్వైర్న్మెంట్లో టెస్ట్ అవుతాయి కాబట్టి మనకి అవుట్పుట్ అనేది యాజ్ ఎక్స్పెక్టెడే వస్తుంది. టెస్టింగ్ అయిపోయింది. సో ఈ టెస్టింగ్లో అన్నీ బయటపడతాయని లేదు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజింగ్ వచ్చింది. ఈ స్టేజింగ్లో ఏంటి అంటే ప్రొడక్షన్ లాగా ఉంటుంది కదా ఇది స్టేజింగ్ అనేది. సో బిఫోర్ ప్రొడక్షన్ మనము స్టేజింగ్లో కూడా టెస్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ప్రొడక్షన్లోకి పుష్ చేస్తాం. సో ప్రొడక్షన్లోని మన అప్లికేషన్ అన్ని టెస్ట్ కేసెస్ని పాస్ అయితే అప్పుడు కంటైనర్ అనేది ఇమేజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ మానిటరింగ్. సో మానిటరింగ్ అనేది ఏంటి అంటే కంటైనర్స్ని అవి ఎలా వర్క్ అవుతుంది, దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఎవ్రీ టైం అది మానిటర్ అవుతూనే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ స్కేలింగ్. స్కేలింగ్ అనేది ఏంటంటే మనకు ఒకవేళ మానిటర్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, సో ఎక్స్ట్రా కంటైనర్స్ కావాలి అంటే యాడ్ చేస్తామన్నమాట. ఇది స్కేలింగ్. మన నీడ్ బట్టి యాడ్ చేస్తామన్నమాట. ఇది స్కేలింగ్. అండ్ నెక్స్ట్ వన్ టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఈ కంటైనరైజేషన్ కోసం మనం యూజ్ చేసే మెయిన్లీ కొన్ని టూల్స్ అవి ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ ఉన్న టూల్స్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో బిల్డ్కైనా, కోడ్కైనా, డిప్లాయ్, ఆపరేట్, టెస్ట్, రిలీజ్, మానిటర్, వీటన్నిటికీ ఈ టూల్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో మీకు అన్ని టూల్స్ రావాలని లేదు, అట్లీస్ట్ ఒక 3 to 4 వచ్చినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంటైనరైజేషన్ యొక్క యూస్ కేసెస్. ఈ కంటైనరైజేషన్ అనేది మనకి మైక్రో సర్వీసెస్లోని మల్టీ క్లౌడ్ ఫెసిలిటీ ఉంది. అండ్ అలాగే డెవలపర్ ప్రొడక్టివిటీ, మల్టీ టెనెన్సీ, బిగ్ డేటా, డెవాప్స్, IoT వీటన్నిటిలో మనము కంటైనరైజేషన్ని యూజ్ చేస్తామన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకర్. ఇప్పుడు డాకర్ కోసం తెలుసుకుందాం. అసలు వాట్ ఈస్ డాకర్? ఈ డాకర్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ మనకి ఎలాంటి యాక్షన్స్ అయినా మనం పెర్ఫామ్ చేయొచ్చు. లైక్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్గా మన అప్లికేషన్ యొక్క డిప్లాయ్మెంట్ రిలేటెడ్ అంతా కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది డాకర్లో. లైక్ అంటే రన్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్మెంట్ ఇవన్నీ ఆటోమేటిక్గా అవుతుందన్నమాట ఈ డాకర్లో. ఇది ఏం చేస్తుంది అంటే డెవలపర్స్కి ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ ప్యాకేజ్లో దాని డిపెండెన్సీస్ అవన్నిటిని ఒక కంటైనర్గా ఉంచుతుంది. కంటైనర్స్ అనేది టాపిక్ అందుకే చెప్పాము ముందు. సో ఇక్కడ కంటైనర్స్ అనేవి యూస్ చేసుకొని మనకి కోడ్ అంతా, మనకి అప్లికేషన్కి రిలేటెడ్ అంతా డిపెండెన్సీస్ కానీ, కోడ్ కానీ, సిస్టమ్ టూల్స్ కానీ, లైబ్రరీస్ కానీ ఇవన్నీ ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఒక ఎన్వైర్న్మెంటే కాదు, డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్లో దీన్ని మనం రన్ చేయొచ్చు. ఇది డాకర్ అంటే. అసలు డాకర్కి వర్చువల్ మిషన్కి ఏంటి తేడా? వర్చువల్ మిషన్స్ అనేవి ఏంటి అంటే అదంతా హార్డ్వేర్ కదా. ఇప్పుడు ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అదొక హార్డ్వేర్. సో ఒక ఫిజికల్ డివైస్లో మనం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాం. సో అది బేస్డ్ ఆన్ హార్డ్వేర్ మీద చేస్తున్నాం. ఓకే, సో కంటైనర్స్ ఏం చేస్తాయంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ని తీసుకొని అవి షేర్ చేసుకుంటాయి. సో షేర్ చేసుకొని అండ్ దాన్ని బట్టి అవి వర్క్ అవుతాయి అన్నమాట. కంటైనర్స్ అనేవి ఎక్కువ రీసోర్సెస్ కాకుండా తక్కువ రీసోర్సెస్తోనే ఈజీగా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది డాకర్కి వర్చువల్ మిషన్కి ఉన్న తేడా. అండ్ నెక్స్ట్ డాకర్ యొక్క ఇన్స్టాలేషన్ని చూద్దాం. డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, డాకర్ అనేది మనకి విండోస్ 10లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాల్ డాకర్ ఇంజన్ అని ఉంది కదా. సో ఆ పేజ్లోకి వెళ్దాం. ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి లైనక్సా, విండోసా, మ్యాకా అని అడిగింది కదా. సో విండోస్ సెలెక్ట్ చేసుకుందాం. సో విండోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి 11 వర్షన్కి అయితే మనకి WSL అనేది కావాలి. రిక్వైర్మెంట్స్లో చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో విండోస్ 11 యూస్ చేస్తే WSL అనేది మ్యాండేటరీ. సో ఈ WSLని కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇంకా విండోస్ 11 కాకుండా ఇంకేదైనా అయితే అవసరం లేదు. సో మనది విండోస్ 10 కాబట్టి నేను WSLతో మనకి పని లేదు. సో విండోస్ 10లో అయితే WSL అనేది అవసరం లేదు. సో ఇప్పుడు విండోస్ 10లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సో విండోస్ 10 వచ్చినప్పటికీ మనకి ఇక్కడ డాకర్ ఇన్స్టాలేషన్ డాకర్ డెస్క్టాప్ ఫర్ విండోస్ ఉంది కదా, 64 బిట్. నేను అదే డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి డాకర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి తీసుకుంటే డాకర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. విల్ సీ అది డాకర్ ఓపెన్ అవ్వడానికి సమ్ ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూడండి, డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ అంటే మీరు ఎస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైల్స్ అనేవి అప్గ్రేడ్ అయిపోతుంటాయి ఆల్రెడీ. సో ఇక్కడ మనకు చూసుకుంటే క్లోజ్ అండ్ రీస్టార్ట్ అని వచ్చింది కదా. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి క్లోజ్ అండ్ రీస్టార్ట్ అని వచ్చింది కదా. సో సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ని రీస్టార్ట్ చేసిన తర్వాత నేను డాకర్ని ఓపెన్ చేస్తున్నాను. డాకర్ డెస్క్టాప్. ఇక్కడ ఒక అగ్రిమెంట్ కనిపిస్తుంది కదా. సో దీనికి మనం ఏం చేయగల, జస్ట్ యాక్సెప్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో రిక్వైర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ అంట. ఫినిష్. సో ఇక్కడ నేను పాత్ చేంజ్ చేస్తున్నాను. CD డెస్క్టాప్ చేంజ్ అయిన తర్వాత డాకర్ --వర్షన్. సో నేను వర్షన్ అని రన్ చేయగానే నా వర్షన్ కనిపిస్తుంది చూడండి. డాకర్ 27.0.3 అనే వర్షన్ కనిపిస్తుంది. అంటే డాకర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో నార్మల్గా నేను డాకర్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. డాకర్ అని క్లిక్ చేసిన తర్వాత డాకర్ రిలేటెడ్ మనకి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మొత్తం అంతా ఇక్కడ వచ్చింది చూసారా. సో డాకర్ని ఎలా యూసెస్ చేయాలి, దాని కమాండ్స్ ఏమున్నాయి, అటాచ్, క్రియేట్, ఇవన్నీ కమాండ్స్ అనమాట. సో మనం వాటిని యూస్ చేయాలి. సో ఇక్కడ మనకి డాకర్ అయితే ఇన్స్టాల్ అయిపోయిందని మీకు అర్థమవుతుంది కదా. సో ఇలా అనమాట, మనం ఏమైనా కమాండ్స్ రన్ చేయాలన్నా ఇక్కడ రన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ డాకర్. కీ కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ డాకర్.
సో డాకర్ యొక్క కీ కాన్సెప్ట్స్, డాకర్లో మనకి చాలా కాన్సెప్ట్స్ అయితే వస్తాయి. సో వాటిని తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు తెలుసుకుంటేనే మనకి డాకర్ యొక్క వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి డాకర్ ఇంజన్. డాకర్ ఇంజన్ అనేది ఏంటంటే ఇది డాకర్ కంటైనర్స్ని బిల్డ్ చేయడానికి కానీ రన్ చేయడానికి కానీ యూజ్ అవుతుందన్నమాట. మోస్ట్లీ ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం. అసలు డాకర్ ఇంజన్ లేకుండా మనం ఒక డాకర్ ఫైల్ని కానీ డాకర్ కంటైనర్స్ కానీ హ్యాండిల్ చేయలేమన్నమాట. అండ్ ఇందులో మనకి డాకర్ డెమోన్ అంటే డాకర్ సర్వర్ ఉంటుంది, రెస్ట్ ఏపీఐ, డాకర్ సిఎల్ఐ, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అన్నీ కూడా డాకర్ ఇంజన్లోనే ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డాకర్ ఇమేజెస్. ఇవి ఇమ్యూటబుల్. ఓకే, మనం అసలు ఒక్కసారి ఇమేజ్ జనరేట్ అయిందంటే దాన్ని మార్చలేము. ఓకే, డాకర్ ఇమేజ్ అనేది నార్మల్గా కంటైనర్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో డాకర్ ఇమేజ్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే మనము ఒక డాకర్ ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తాం. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని డాకర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. డాకర్ ఇమేజ్ ద్వారా మనము డాకర్ కంటైనర్స్ని తీసుకొస్తాం అన్నమాట. ఇది డాకర్ ఇమేజెస్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాకర్ కంటైనర్. సో ఈ డాకర్ కంటైనర్ అనేది డాకర్ ఇమేజెస్ని రన్ చేస్తే మనకి డాకర్ కంటైనర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కంటైనర్స్ లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్. సో ఏ అప్లికేషన్లో అయినా మనం అంటే ఏ ఎన్వైరన్మెంట్లో అయినా వీటిని రన్ చేయొచ్చు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇది డాకర్ కంటైనర్. ఇప్పటివరకు చెప్పింది కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకర్ ఫైల్. సో డెవలపర్ ఏం చేస్తాడంటే డాకర్ ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ లేదా సిరీస్ ఆఫ్ కమాండ్స్ని ఇస్తాడు డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయడానికి. ఇక్కడ మనకి డాకర్ ఫైల్లో ఏముంటుంది అంటే అసలు ఇమేజ్ అనేది ఎలా క్రియేట్ అవ్వాలి అండ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ రిలేటెడ్ కమాండ్స్ అవి ఎలా రన్ అవ్వాలి, అసలు ఎలా ఫైల్ అనేది కాపీ అవ్వాలి, ఇలా మొత్తం డాకర్ ఫైల్లో కోడ్ అంతా ఉంటుందన్నమాట. ఇది డాకర్ ఫైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకర్ హబ్. ఇదేంటి అంటే ఇదొక క్లౌడ్ బేస్డ్ రిజిస్ట్రీ. సో డాకర్స్ అనేవి డాకర్ యూస్ చేసుకొని యూజర్స్ వాళ్ళకి సంబంధించిన డాకర్ ఇమేజెస్ స్టోర్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, వాటిని వాళ్ళు షేర్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకర్ కంపోజ్. ఇదేంటి అంటే ఇదొక టూల్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఏ డాకర్ అప్లికేషన్ అయితే ఉందో దానికి ఎక్కువ కంటైనర్స్ ఉన్నాయి వాటిని డిఫైన్ చేసి రన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం మల్టీ కంటైనర్ని మనం డిఫైన్ చేసుకోవాలి. లైక్ ఇదొక ఫస్ట్ కంటైనర్ అండ్ సెకండ్ కంటైనర్ అని చెప్పేసి డాకర్ అనేది కంపోజ్ చేస్తుంది అనమాట. ఓకే, వాటిని మేనేజ్ చేస్తుంది. ఎలా అంటే సింపుల్ కమాండ్స్ ఉంటాయి. సో ఆ కమాండ్స్ యూస్ చేసుకొని వాటిని హ్యాండిల్ చేస్తుంది డాకర్ కంపోజ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాకర్ స్వామ్. ఇదేంటి అంటే ఇదొక నేటివ్ క్లస్టరింగ్ అండ్ ఆర్కెస్ట్రేషన్ టూల్. సో ఇది ఏం చేస్తుందంటే మన క్లస్టర్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. క్యూబర్నెటీస్తో కంపేర్ చేస్తే లైట్ వెయిట్గా ఉంటుంది, బట్ క్యూబర్నెటీస్ అంతా పవర్ఫుల్ అయితే కాదు. క్యూబర్నెటీస్ యూజ్ చేసుకొని మనం క్లస్టర్స్ని మేనేజ్ చేస్తాం కదా, సో అలానే ఇది కూడా అనమాట, క్లస్టర్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాకర్ రెజిస్టరీస్. సో డాకర్ రెజిస్ట్రీ అనేది ఏంటి అంటే డాకర్ ఇమేజెస్ని స్టోర్ చేస్తుంది. మీకు డౌట్ రావచ్చు డాకర్ హబ్ కూడా డాకర్ ఇమేజెస్ని స్టోర్ చేస్తుంది కదా అని. సో డాకర్ హబ్ చెప్పేటప్పుడు ఏంటి అంటే యూజర్స్ వాటిని హ్యాండిల్ చేయగలరు. సో అది పబ్లిక్ అనమాట. సో ఎవరైనా హ్యాండిల్ చేయగలరు ఆ డాకర్ ఇమేజెస్ని. ఒకవేళ మీ ఇమేజెస్ని ప్రైవేట్గా ఉంచుకోవాలి అనుకుంటే అప్పుడు డాకర్ రెజిస్ట్రీ యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ఇమేజెస్ ఏవైతే డాకర్ ఇమేజెస్ స్టోర్ అయ్యాయో అవి ప్రైవేట్గా ఉంటాయన్నమాట. ఇవి డాకర్లో కీ కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాకర్ అనేది డెవాప్స్ పైప్లైన్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డెవలప్మెంట్. డాకర్ యూజ్ చేసుకొని ఒక డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకుంటాడు. సో అక్కడ దాని డిపెండెన్సీస్, కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఒక డాకర్ ఫైల్లో రాస్తాడు. ఆ డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాడు కదా రాసి, ఆ డాకర్ ఫైల్ అనేది ఖచ్చితంగా ఏ ఎన్వైరన్మెంట్లో లైక్ ఏ మిషన్లో అయినా అది వర్క్ అయ్యేటట్టు ఆ ఫైల్ని రాయాలన్నమాట. నెక్స్ట్ కోడ్ రాసిన తర్వాత ఆ డాకర్ ఫైల్ అనేది మనం రన్ చేయాలి కదా. సో రన్ చేసే ముందు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. జెన్కిన్స్, గిట్ ల్యాబ్, ట్రావిస్, ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టూల్స్లో కూడా అది ఇంటిగ్రేట్ అయినప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి. సో డాకర్ కంటైనర్స్ అనేవి ముందుగా రన్ చేసి టెస్ట్ చేసుకుంటాం అనమాట. సో టెస్ట్ చేస్తే అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి అనుకుంటే అప్పుడు వాటిని అవి ఉన్న ఫంక్షనాలిటీ బ్రేక్ చేయకుండా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి అంటే అప్పుడు వాటిని ఇంటిగ్రేట్ చేస్తాం. అదే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తాం.
ఆల్ పర్ఫెక్ట్ అంటే అప్పుడు డిప్లాయ్మెంట్ చేస్తాం. అదే థర్డ్ స్టెప్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏంటి అంటే స్టేజింగ్లోని రన్ చేస్తాం. సో స్టేజింగ్లో అంతా పర్ఫెక్ట్ అంటే అప్పుడు ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తాం అనమాట. అది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వర్షన్ కంట్రోల్. ఈ వర్షన్ కంట్రోల్ అనేది ఏంటి అంటే డాకర్ ఇమేజెస్ అనేవి ఇవి వర్షన్ కంట్రోల్ అనమాట. సో మనము డాకర్ రిజిస్ట్రీస్లో ఈ డాకర్ ఇమేజెస్ని మనం డాకర్ రిజిస్ట్రీస్లో స్టోర్ చేస్తాం. ఒకవేళ పబ్లిక్గా స్టోర్ చేయాలంటే డాకర్ హబ్లో, ప్రైవేట్గా స్టోర్ చేయాలంటే రిజిస్ట్రీస్లో స్టోర్ చేస్తాం. సో ఇలా స్టోర్ చేయడం బట్టి మనకు ఒకవేళ అది కరెక్ట్గా లేదు అనిపిస్తే మనం రోల్ బ్యాక్ ఆప్షన్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో ప్రీవియస్ వర్షన్లో ఎలా ఉంది డాకర్ ఇమేజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అది వర్షన్ కంట్రోల్లో కూడా డాకర్ ఇమేజెస్ అనేవి వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఈ డాకర్ అనేది కొన్ని టూల్స్ యూస్ చేస్తుంది, లైక్ టెరాఫార్మ్, యాన్సిబుల్ ఇలాంటివి యూస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కోడ్లో డిఫైన్ చేస్తుంది. ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది అన్నిటికీ లైక్ టెస్టింగ్కి అండ్ రీయూస్ చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయగలిగేటట్టు ఉండాలన్నమాట. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. 6th స్టెప్ వచ్చేసి ఆర్కెస్ట్రేషన్ విత్ క్యూబర్నెటీస్. సో ఎప్పుడైతే డాకర్ అనేది కంటైనరైజేషన్ని ప్రొవైడ్ చేస్తుందో క్యూబర్నెటీస్ ఏమో ఆ కంటైనర్స్ని హ్యాండిల్ చేస్తుంది ఆర్కెస్ట్రేషన్ సైడ్. సో మనకి డెవాప్స్ పైప్లైన్కి వచ్చినప్పటికీ డాకర్ అనేది క్యూబర్నెటీస్ని కూడా యూస్ చేస్తుంది ఆర్కెస్ట్రేషన్ సైడ్. ఎందుకు అంటే ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాకర్ యొక్క వర్క్ ఫ్లో చూద్దాం డెవాప్స్లో. ఇక్కడ మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. సో అదేంటి అంటే డాకర్ ఫైల్ని క్రియేట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయాలి. థర్డ్ వన్ డాకర్ కంటైనర్. అండ్ ఫోర్త్ వన్ టెస్టింగ్. ఫిఫ్త్ వన్ పుష్ టు రిజిస్ట్రీ. సిక్స్త్ వన్ డిప్లాయ్ టు ప్రొడక్షన్. ఈ స్టెప్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్ కోడ్. సో డెవలపర్ ఏం చేస్తాడంటే సోర్స్ కోడ్ని రాస్తాడు. రాసిన తర్వాత అది డాకర్ ఫైల్గా క్రియేట్ చేస్తాడు. సో డాకర్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని బిల్డ్ చేసిన తర్వాత డాకర్ ఇమేజ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అండ్ ఆ నెక్స్ట్ డాకర్ ఇమేజ్ని రన్ చేస్తే మనకి డాకర్ కంటైనర్ వస్తుంది. సో ఈ డాకర్ కంటైనర్ అనేది టెస్ట్ చేయడానికి ఈ డాకర్ కంటైనర్ అనేది టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయడానికి టెస్టింగ్కి వెళ్తుంది. సో టెస్టింగ్ పాస్ అయిన తర్వాత దాన్ని డాకర్ రిపోజిటరీలోకి పుష్ చేస్తాం, డాకర్ రిజిస్ట్రీలోకి పుష్ చేస్తాం అనమాట. సో డాకర్ రిజిస్ట్రీలోకి పుష్ అయిన తర్వాత అది కంప్లీట్గా ఓకే అనుకుంటే అప్పుడు మనము దాన్ని డిప్లాయ్ చేస్తాం సర్వర్లోకి, విచ్ ఇస్ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తాం. ఇది డెవాప్స్లో డాకర్ యొక్క వర్క్ ఫ్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాకర్ యొక్క కమాండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా డాకర్ యొక్క కమాండ్స్. ఇంకా చాలా ఉంటాయి. సో వర్షన్ చెక్ చేసుకోవడానికి, డాకర్లో పుల్ చేయాలన్నా, రన్ చేయాలన్నా అండ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, స్టాప్, కిల్, కమిట్, లాగిన్ ఇవన్నీ కూడా మనము కమాండ్స్ యూస్ చేసుకొని చేస్తాం. డాకర్ యొక్క CLI ఉంది కదా, సో అక్కడ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ డాకర్ ఇన్ డెవాప్స్. సో ఫస్ట్ వన్, మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఫస్ట్ మనము అఫీషియల్ ఇమేజెస్ని యూస్ చేయాలి. అంటే డాకర్ హబ్లో నుంచి అఫీషియల్ ఇమేజెస్ని తీసుకొని వాటిని యూస్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కీప్ ఇమేజెస్ లైట్ వెయిట్. సో మనం తీసుకున్న ఇమేజ్ మినిమం సైజ్ అనేది తక్కువ ఉండాలన్నమాట. సో ఎక్కువ సైజ్తో తీసుకోకూడదు. డాకర్ ఇమేజ్ అనేది తక్కువ సైజ్తో తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మనకి స్మాలర్ ఇమేజెస్ యూస్ చేయడం బట్టి ఏంటంటే మనకి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ అందులో ఉంటాయన్నమాట. ఎక్కువ డిపెండెన్సీస్ అవసరం లేదు. మనకి రన్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ డాకర్ ఇమేజెస్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ మల్టీ స్టేజ్ బిల్డ్స్. ఇదేంటి అంటే డాకర్ యొక్క ఇమేజ్ సైజ్ని ఆప్టిమైజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ డాకర్ ఇమేజ్ని సెక్యూర్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ట్యాగింగ్. ఈ ట్యాగింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక వర్షన్లో రాసిన కోడ్ ఫైల్ డాకర్ ఫైల్ ఉంటుంది అండ్ ఇంకో వర్షన్లో రాసిన ఉంటాయి. సో వాటిని మనం కొన్ని ట్యాగ్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తామన్నమాట. అదే ట్యాగింగ్. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ. సో రెగ్యులర్గా మనము డాకర్ ఇమేజెస్ని స్కాన్ చేస్తూ వాటికి ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా అని చెప్పి కొన్ని టూల్స్ యూస్ చేసుకొని చెక్ చేయొచ్చు. దీనికి డాకర్ స్కాన్ అనే టూల్ని యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆటోమేషన్. ఆటోమేషన్ అనేది ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అన్నీ అయిపోతాయి కదా డాకర్ ఇమేజెస్ అనేవి CI/CD పైప్లైన్స్ యూస్ చేసుకొని.
సో అది మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్‌కి క్యూబర్నెటిస్ గానీ, డాకర్ స్వామ్‌ని గానీ యూజ్ చేయొచ్చనమాట. కంటైనర్స్‌ని మేనేజ్ చేయడానికి ప్రొడక్షన్‌లో. ఇవి బెస్ట్ ప్రాక్టీసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకర్ అనేది డెవాప్స్‌లో యూజ్ చేయడం బట్టి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్ కాంప్లెక్సిటీ విత్ ఆర్కెస్ట్రేషన్. అంటే ఇప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయనుకోండి. కంటైనర్స్ ఉంటే అక్కడ మైక్రో సర్వీసెస్ అనేవి వాడడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే ప్రాపర్ ఆర్కెస్ట్రేషన్ లేకపోతే మనకి మైక్రో సర్వీసెస్‌ని యూజ్ చేయలేము. ప్రాపర్ ఆర్కెస్ట్రేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయనుకోండి, వాటిని హ్యాండిల్ చేయడం కష్టం. సో మనము కాంప్లెక్సిటీ లేకుండా ప్రాపర్ ఆర్కెస్ట్రేషన్ తీసుకోవాలి. లైక్ క్యూబర్నెటిస్ వాటిని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ కన్సర్న్స్. కంటైనర్స్ అనేవి ఓఎస్ కెర్నల్తో హోస్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనము ప్రాపర్గా యూజ్ చేయలేదనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఒక కంటైనర్కి ఏ ఇష్యూ వచ్చినా మిగతా కంటైనర్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో సెక్యూరిటీ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ థర్డ్ వన్ పర్సిస్టెంట్ స్టోరేజ్. ఇప్పుడు మామూలుగా అప్లికేషన్స్ని మేనేజ్ చేయాలంటే అప్లికేషన్లో ఉన్న కంటైనర్స్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ అనమాట. సో వాటిని ఆర్గనైజ్ చేయడం, మేనేజ్ చేయడం కొంచెం కష్టం. అండ్ నెక్స్ట్ వన్ నెట్వర్కింగ్ అనేది ఏంటి అంటే ఒక మల్టీ హోస్ట్ సెటప్స్లో ఉన్న కంటైనర్స్ని హ్యాండిల్ చేయాలనుకోండి, అంటే కాన్ఫిగర్ చేయాలనుకోండి, అది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఎక్కువ ఉంటాయి అండ్ ఏది ఏ నెట్వర్క్లో ఉందో తెలుసుకోవడం కష్టం అనమాట. సో ఇవి మెయిన్గా ఫేస్ చేసే ఛాలెంజెస్. నెక్స్ట్ వన్ డాకర్ ఇకోసిస్టమ్. డెవాప్స్లో నెక్స్ట్ వన్ డాకర్ యొక్క ఇకోసిస్టమ్ డెవాప్స్లో. ఫస్ట్ వన్ డాకర్ హబ్ కోసం తెలుసుకున్నాం. సో ఇది ఒక పబ్లిక్ రిజిస్టరీ. సో డాకర్ ఇమేజెస్ని పబ్లిక్గా స్టోర్ చేయాలంటే డాకర్ హబ్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ డాకర్ కంపోజ్. ఇదేంటి అంటే మల్టీ కంటైనర్ అప్లికేషన్స్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. డాకర్ స్వామ్ ఇదేంటి అంటే ఆర్కెస్ట్రేషన్ టూల్ అనమాట. కంటైనర్స్ ఇదొక ఆర్కెస్ట్రేషన్ టూల్ క్లస్టర్స్ని మేనేజ్ చేయడానికి. దీని బదులు మనం క్యూబర్నెటిస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ క్యూబర్నెటిస్. ఇదేంటి అంటే ఇది కూడా కంటైనర్ ఆర్కెస్ట్రేషన్కి యూజ్ చేస్తాము. డిప్లాయ్మెంట్, స్కేలింగ్, మేనేజ్మెంట్ అన్నీ కూడా కంటైనర్స్ యొక్క డిప్లాయ్మెంట్, స్కేలింగ్, మేనేజ్మెంట్ అన్నీ కూడా క్యూబర్నెటిస్ చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ పోర్టైనర్. ఈ పోర్టైనర్ అనేది ఏంటంటే ఇది ఒక వెబ్ బేస్డ్ డాకర్ మేనేజ్మెంట్ టూల్. సో వెబ్సైట్ బేస్గా మనం చేస్తామన్నమాట. ఇది వెబ్ అప్లికేషన్ ద్వారా చేస్తామన్నమాట. సో మనకి ఇక్కడ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది డాకర్ ఎన్వైరన్మెంట్ని మేనేజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్ డాకర్ మిషన్. ఇదేం చేస్తుంది అంటే డాకర్ హోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేస్తుంది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, లైక్ AWS, అజూర్, లోకల్ వర్చువల్ మిషన్స్లో. ఇది మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేది మేనేజ్ చేస్తుంది. ఇది డాకర్ మిషన్. అండ్ నెక్స్ట్ డాకర్స్ యొక్క యూజ్ కేసెస్ డెవాప్స్లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ మైక్రో సర్వీసెస్. సో మైక్రో సర్వీసెస్లో యూజ్ చేస్తున్నాం అంటే మనకి ప్రతి సర్వీసెస్ ఒక కంటైనర్లో ఉంటుంది కదా. సో ప్రతిదీ మనం డిప్లాయ్ చేస్తాం, స్కేల్ చేస్తాము. ప్రతిదీ మనకి కంటైనర్స్లో ఉంటుంది కదా. మైక్రో సర్వీస్ అంటే ప్రతి సర్వీస్ ఒక కంటైనర్లో ఉంటుంది. సో వాటిని మేనేజ్ చేస్తాము అండ్ ఒకదానికొకటి ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇదొక యూస్ కేస్. అండ్ నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్. సో మనకి డాకర్స్ అనేవి ఈజీగా డిప్లాయ్ చేయడానికి డాకర్ అప్లికేషన్స్ని ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. అంటే ఒక ఎన్వైరన్మెంట్ ఒక క్లౌడ్లోనే కాదు, డిఫరెంట్ మల్టీ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో కూడా, హైబ్రిడ్ క్లౌడ్ ఎన్వైరన్మెంటే కాదు మల్టీ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో కూడా మనం డాకర్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి వచ్చినప్పటికీ డాకర్ అనేది కన్సిస్టెంట్ టెస్ట్ ఎన్వైరన్మెంట్ని అలౌ చేస్తుంది. సో ప్రతిసారి టెస్టింగ్ అవుతూనే ఉంటుందన్నమాట. అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా, అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఫాస్ట్గా వర్క్ అవుతుందా లేదా ప్రతిసారి టెస్ట్ చేస్తూనే ఉంటుంది డాకర్. ప్రతిసారి డాకర్ అనేది టెస్ట్ ఎన్వైరన్మెంట్ని యూజ్ చేస్తుంది, అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరుగుతుందా లేదా అని. అండ్ నెక్స్ట్ వన్ అప్లికేషన్ మోడర్నైజేషన్.
ఇదేంటి అంటే మనకి స్కేలబిలిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇదంతా కూడా డాకర్ కోసం. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకేదైనా టాపిక్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.